మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నిశ్చయంగా నా దేవుడు దీవించునుగాక. ఆమెన్. ఈ భూమి మీద మనం తేరి చూసినప్పుడు ఈ భూమి అంతా కూడా బాధలతో, కలవరాలతో, వ్యాధులతో, యుద్ధాలతో, మత కల్లోలాలతో, మారణ హోమాలతో నిండి ఉంది. ఎటు చూసినా కూడా నెమ్మది లేని పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మనిషి యొక్క వ్యక్తిగత జీవితంలోనైనా, కుటుంబ యాత్రలోనైనా నెమ్మది లేని పరిస్థితులు మన కళ్ళ ముందు కట్టినట్టు కనబడుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి యొక్క జీవితంలో నెమ్మది పొందుకోవడానికి ఈ దినాన అనేక మంది అనేక రకాలైన భక్తి మార్గాలను ఎంచుకొని భక్తి చేస్తూ ఉన్నారు. అయితే ఎంతోమందికి నెమ్మది లేని అనుభవాలు కనబడుతూ ఉన్నాయి. నెమ్మది దొరక్క కొంతమంది ఆత్మహత్యలు చేసుకుని వారి జీవితాలను చాలించుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తుందంటే, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది అని. ప్రైజ్ ది లార్డ్. మేలు కలుగు మార్గమేది అని నువ్వు తెలుసుకోగలిగినట్లయితే అప్పుడు నీకు నిశ్చయంగా నెమ్మది కలుగుతుంది. నీ కుటుంబం, నీ వ్యక్తిగతమైన జీవితం అంతా కూడా నెమ్మదిగా సాగిపోతుంది. ఈ నెమ్మది పొందుకోవడానికి గల ఒకే ఒక్క మార్గం మన ప్రభువైన యేసయ్య మాత్రమే. యేసయ్య మాటలను నమ్మి యేసయ్య మార్గంలో నడిచేవారు నిశ్చయంగా నెమ్మది పొందుకుంటారు. వాళ్ళు నెమ్మది పొందుకోవడమే కాకుండా అనేకులకు నెమ్మది కలుగు చేస్తారు. భూమంతా బలాత్కారంతో నిండిపోయిన దినాలలో నోవాహు అనే వ్యక్తి దేవుని యొక్క మార్గాలను అనుసరించి నడుచుకున్నాడు. నోవాహు మాత్రమే కాకుండా నోవాహు కుటుంబం అంతా కూడా దేవునితో నడిచారు. అందుకే నోవాహు, అతని కుటుంబం కూడా నెమ్మది పొందుకుంది. నోవాహు వలన నెమ్మది కలిగిన ఒక తరం కూడా ఏర్పడింది. నోవాహు అనే మాటకు అర్థం నెమ్మది అని. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు మార్గాల్లో నడుచుకున్న ఏ వ్యక్తి అయినా, ఏ కుటుంబమైనా నిశ్చయంగా దేవుని యొక్క నెమ్మదిని, దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటారు. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనాకారుడు అంటాడు, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని మందిరాన్ని ప్రేమించాలి, అక్కడ మాత్రమే మనకు నెమ్మది కలుగుతుంది అని కీర్తన గ్రంథంలో ఒక పాటలా పాడుకుంటూ ఉన్నాడు. దేవుని మందిరం అంటే సమస్త జనులకు ప్రార్థనా మందిరం. దేవుని మందిరం అంటే నెమ్మది పొందుకోవడానికి ప్రార్థించే ఒక స్థలం. ఆ పరిశుద్ధ మందిరంలో రాజకీయాలు ఉండవు, రక్తపాతాలు ఉండవు. దేవుని మందిరం వ్యాపారపు గుహగా ఉండదు. అక్కడికి వచ్చే ప్రజలు ఉపవాసం ఉండి తమ కొరకు తాము ప్రార్థన చేసుకోవడమే కాకుండా అనేకుల కొరకు కూడా ప్రార్థన చేసుకోగలుగుతారు. జీవము కలిగిన దేవుని మందిరంలో ప్రార్థించిన ఆ ప్రార్థనను దేవుడు ఆలకించి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యంలో, ఆర్థికమైన విషయాలలో, సమాధానకరమైన విషయాలలో, అన్ని విషయాలలో కూడా నలుదిశలా నెమ్మదిని కలుగు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు, నీ కుటుంబం ఈ దినాన నెమ్మదిగా, సుఖంగా, క్షేమంగా బ్రతకాలి అంటే నీవు ప్రార్థనలు, విజ్ఞాపనలు ఖచ్చితంగా చేయాలి. దేవుని మందిరంలో చేసే ప్రార్థనలు చేస్తున్న వారికి ప్రాకారంగా ఉండి నలుదిక్కులా నెమ్మది కలుగు చేస్తాయి. మరి నెమ్మది, క్షేమాన్ని కోరుకొని ఏ వ్యక్తి అయినా కూడా ఎప్పుడూ ప్రార్థన జరిగే ప్రార్థనా మందిరాలకు వెళ్ళాలి. అక్కడ యేసయ్య వారికి నెమ్మది కలుగు చేసి గొప్ప విశ్రాంతిని కలుగు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన నీ కుటుంబంలో, నీ వ్యక్తిగతమైన జీవితంలో, నీ హృదయానికి నెమ్మది లేని అనుభవాల్లో నువ్వు కొనసాగించబడుతూ ఉన్నావేమో. నువ్వు చేస్తున్న వ్యాపారంలో రాబడి రాలేదని, నీ కుటుంబంలో అనారోగ్య సమస్యలతో బాధించబడుతూ ఉన్నావని, నలుదిక్కులా నెమ్మది లేకుండా బాధను, వేదనను, కలవరాలను నువ్వు అనుభవిస్తూ ఉన్నావేమో. మరి మేలుకరమైన మార్గాలలో నువ్వు నడిపించబడినట్లయితే నిశ్చయంగా నీకు నెమ్మది కలుగుతుంది. దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసి ఆయన యొక్క మార్గాలను నువ్వు అనుసరించినట్లయితే నిశ్చయంగా నోవాహుకు అనుగ్రహించిన నెమ్మదిని, కుటుంబానికి అనుగ్రహించిన నెమ్మదిని నా దేవుడు నిశ్చయంగా అనుగ్రహించి నీ ద్వారా నీ కుటుంబాన్ని దేవుడు నెమ్మదితో స్థిరపరిచి గొప్ప ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాడు. మరి నెమ్మది పొందుకునే ఆ మేలుకరమైన యేసయ్య మార్గాలలో నా దేవుడు నిన్ను నడిపించునుగాక. దేవుని సన్నిధిలో నిలిచి ప్రార్థన చేసి నెమ్మది పొందుకునే ఆ గొప్ప అనుభవాన్ని నా దేవుడు నీకు దినాన అనుగ్రహించునుగాక.
ఆమెన్. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినాన ఈ మాటలు వినని బిడ్డల్ని మీరు దీవించండి. ఈ దినమందు ఎవరైతే కుటుంబాలలో ఆరోగ్య విషయంలో, ఉద్యోగ యాత్రలో నెమ్మది లేక, కుటుంబాలలో సమాధానం లేక వేధించబడుతూ ఉన్నారో, బాధపడుతూ ఉన్నారో ఆ బిడ్డలందరినీ మీరు దర్శించండి. కుటుంబాలలో నెమ్మది మీరు కలుగు చేయండి. మేలుకరమైన మార్గాలలో నీ బిడ్డలు నడిపించబడడానికి మీరు సహాయము చేయండి. నీ మార్గంలో నడిపించబడి నెమ్మది పొందుకొని నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి నెమ్మది పొందుకొని ఆ గొప్ప అనుభవాన్ని నీ బిడ్డలకు మీరు కలుగు చేసి నీ బిడ్డల జీవితాల్లో మేలు చేసి మహిమ మీరు పొందుకొనండి. నలుదిక్కుల నెమ్మదిని విస్తరింపచేసి గొప్ప కార్యాలు జరిగించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి. ఆమెన్.